భారతదేశంలో స్వదేశీ వస్తు నినాదంతో ప్రజలంతా ముందడుగు వేస్తే దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబికా ఫ్లైఓవర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత జిల్లా కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమన్నారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశ ఆర్థిక ప్రగతి పెరుగుతుందన్నారు. ఇప్పటికే వినియోగదారులకు అవసరమైన అన్ని వస్తువులపై రేట్లు ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ఈ రోజు మన జిల్లాకు వచ్చారని తెలిపారు. ఏదేమైనప్పటికీ దేశం అభివృద్ధి సాధించాలంటే స్వదేశీ నినాదంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి, అలాగే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి కన్వీనర్గా ఉన్నటువంటి కళ్యాణ చక్రవర్తి గారికి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మొన్న సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాటి నుండి మరి డిసెంబర్ 15 వరకు మన అబ్దుల్ కలాం గారి జయంతి వరకు ఈ 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మొట్టమొదటి దశలో ఈ ప్రతి జిల్లాలో కూడా కార్యశాలలు ఏర్పాటు చేయటం, దీని తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం, యువతతోటి, మహిళలతోటి, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఇలాగా అందరితోటి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం, ఆ తర్వాత ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లటానికి ఇప్పటికే మీ అందరికీ తెలుసు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా కాలం దగ్గర నుంచి కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన దేశంలోనూ అమలవుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఒక టీం ఏర్పాటు చేసి మన జిల్లాకి ఆ టీంకి సంబంధించి రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దల్ని పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా అటువైపు నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ టీం ఏదైతే ఉందో కో-కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీ అశోక చక్రవర్తి వర్మ గారు, ఆ తర్వాత ఉన్నటువంటి వారు కళ్యాణ చక్రవర్తి గారు, జోనల్ ఇన్ఛార్జ్ ఆత్మనిర్భర్ భారత్ ఆంధ్రప్రదేశ్, మధ్యలో ఉన్నటువంటి మేడం గారు